ఇది చాలా కష్టం చేయడం, ఎవరైనా చేయడం చాలా కష్టం. కానీ ఇది చేయకపోతే సోషల్గా బతకలేం మనం. ద మేజర్ ప్రాబ్లం ప్రతి ఒక్కరు 95% పీపుల్ ఫేస్ చేస్తుంది ఇదే ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటో చెప్పకుండా సోది చెప్తున్నావు ఏంట్రా అనుకుంటున్నారా? అదే భయ్యా, నోటికి లాకేసుకోవడం, నోరు మూసుకొని ఉండడం. మనకు ప్రాబ్లం ఏంటంటే ఏది ఉన్నా సరే ఆ టైంకి ఏదో ఒకటి చెప్పి పడేస్తాం మొహం మీద. అంటే మరి అందరి గురించి నాకు తెలీదు, బట్ కొందరు అట్లీస్ట్ చెప్పి పడేస్తారు చూడు, ఆ కొందరి గురించి నేను మాట్లాడుతున్నా. ఇది చాలా 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 డేంజర్ అని రీసెంట్గా అఫ్కోర్స్ మన చాగంటి వారు, తర్వాత గరికపాటి వారు, తర్వాత మన ఇదేంటిది గొప్ప గొప్ప గురువులు, రమణ మహర్షులు, ఇట్లాంటి వాళ్ళందరూ చాలామంది చెప్పిన ఈ విషయం. ఓపిక ఒకటి ఉండాలి, రెండవది నోరు లాకేస్తారు. ప్రతి సిచ్యువేషన్లోనూ మంచి, చెడు, గుడ్, బ్యాడ్, వర్స్ట్, యూఆర్ ఫీలింగ్ సాడ్, ఎవ్రీథింగ్ ఎదుటోడికి ఎక్స్ప్రెస్ చేసావనుకో, పొరపాటున వాడు ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేకపోతే రిలేటివ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఉండొచ్చు, చేసిన వెంటనే నీ కంటెక్స్ట్ ఒకటి ఉంటుంది, వాడికి అర్థమయ్యే కంటెక్స్ట్ ఒకటి ఉంటుంది. ఇంకా ఆ పైన దాన్ని రకరకాలుగా ఎవరికి తోచినట్టు ఆడు తీసేసుకుంటాడు. దాని తర్వాత నువ్వు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలో సరిపోతుంది నీ జీవితం అంతా. కాబట్టి నీకేమైనా ఫీలింగ్స్ ఉన్నాయనుకో, సపోజ్ ఒక మంచి ఫుడ్ తిన్నావు, సూపర్ ఉంది అనిపించింది, చాలా బాగుంది అనుకో, అది లోపల లోపల హ్యాపీగా ఫీల్గా, అరే బాగుందిరా ఫుడ్, ఈరోజు పలానా రెస్టారెంట్కి వెళ్ళినా ఎంత సూపర్ ఉంది ఫుడ్, అసలు టేస్ట్ బాగుంది, బస్ అంతవరకే. పొరపాటున నువ్వు దాన్ని అరే బాగుంది అని చెప్పేసి నువ్వు నీ ఫ్రెండ్కి చెప్పినావు అనుకో, వాడికి టేస్ట్ బడ్స్ వేరే ఉండొచ్చు. వాడు వెళ్ళి తిన్నప్పుడు ఏం ఫుడ్ పెట్టినావు రా, బేకార్ గడవేకున్నా అని బేకార్ మాటలు చెప్తావు. ఇట్లుంటుంది. మనం ఏం చేస్తాం అక్కడ, మనం మంచి ఎంజాయ్ చేసినాం కదా, ఆ ఎంజాయ్మెంట్ను ఇంకోటితోనే చేపిద్దాం, పాపం వాడు ఎంజాయ్ చేస్తాడు అని మనం అనుకుంటాము. కానీ అక్కడ ఏమైతే రివర్స్ కొడుతుంది. అఫ్కోర్స్ ఇది అన్ని సందర్భాల్లో జరగదు, బట్ ఎక్కువ సందర్భాల్లో జరుగుతుంది, తక్కువ సందర్భాల్లో మంచి జరుగుతుంది. అట్లే ఒక సినిమా చూసాం, బాగుందని చెప్తాం, బాగుంది సూపర్ బంపర్ అంటాం, ఎదుటోళ్ళకి నచ్చదు, లేదా వాడికి ఏదో వాడి రిజర్వేషన్స్ అనుకుంటాయి. కాబట్టి ఓవరాల్గా ప్రతి సబ్జెక్ట్లోనూ మంచి చెడు, నిన్ను అడిగారా, అడిగితే ఒక సెంటెన్స్, ఎస్ ఐ లైక్ ఇట్, నో ఐ డింట్ లైక్ ఇట్, ఇఫ్ ఆస్క్ ఫర్ ద రీజన్, దిస్ ఇస్ 1 2 3 ఆర్ ద రీజన్స్. అడిగితే తప్ప నువ్వు చెప్పకూడదు, మంచి చెప్పకూడదు, చెడు చెప్పకూడదు, లోపల పెట్టుకోవడం చాలా ఉత్తమం. కెరియర్లో కానీ, సంసారంలో కానీ, ఫ్రెండ్షిప్లో కానీ, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్లో కానీ, ప్రతి రిలేషన్లోనూ ఇదే